అమీర్పేట్ని సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ కోచ్ హబ్గా చేసింది ఏంటి అసలు? సరే, అమీర్పేట్ అనేది ఒక సాఫ్ట్వేర్ కోచింగ్ హబ్ మాత్రమే కాదు, కొన్ని లక్షల మంది స్టూడెంట్ డ్రీమ్స్ కి ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్. అసలు యాక్చువల్గా యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. సో ఇక్కడ సార్ అమీర్పేట్ ఒక కోచింగ్ హబ్ ఇంత ఫేమస్ అవడానికి కారణం ఒక రీజన్ కాదు, ఒక ఫ్యాక్టర్ కాదండి. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అమీర్పేట్లో కోర్సెస్ అనేవి ఎఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటాయి. చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చి పూర్ పీపుల్ కూడా కోచింగ్ నేర్చుకునేంత ఫెసిలిటీ ఇక్కడ ఉంటుంది. సెకండ్ రీజన్ ఏంటి అంటే సార్ టెక్నాలజీ ఎవల్యూషన్. అమీర్పేట్ నెవర్ స్టాప్డ్ లెర్నింగ్. ఇండస్ట్రీలో ఎంత చేంజ్ వస్తుందో అంత చేంజ్ ఇక్కడ కూడా వస్తుంది. మేము ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాము. అంతకుముందు C++ వరాకిల్ చెప్పేవాళ్ళు, నిన్న మొన్న ఫుల్ స్టాక్ చెప్పారు, ఇప్పుడు డేటా సైన్స్ చెప్తున్నాం. అంటే టెక్నాలజీ ఎలా చేంజ్ అవుతుందో మేము అలా చేంజ్ అవుతూనే ఉన్నాము. థర్డ్ రీజన్ ఏంటి అంటే సార్ కాంపిటీషన్. మన ఇన్స్టిట్యూట్ చుట్టూ ఒక 10 ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇంత కాంపిటీషన్లో మనం ఉండాలి అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు గివ్ క్వాలిటీ కాంటెంట్. వాళ్ళకంటే మనం బెటర్గా చేస్తేనే మనం ఉండగలం ఈ గేమ్లో. సో ఆ కాంపిటీషన్ వల్ల క్వాలిటీ పెరిగింది. ఇంకొకటి ఏంటి అంటే సక్సెస్ స్టోరీస్, వర్డ్ ఆఫ్ మౌత్. అమీర్పేటలో ఇంతకుముందు నేర్చుకున్న క్యాండిడేట్స్ వాళ్ళు ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, వాళ్ళకి ఎలా హెల్ప్ అయింది అనేది వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం వల్ల ఎక్కడ దాకా పిల్లలు వస్తున్నారు.